హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూన్ 23 సోమవారం రోజు మీ జీవితాన్ని ముగ్గురు శత్రువులు మిమ్మల్ని నాశనం చేద్దామని చూస్తున్నారు. మరి ఆ ముగ్గురు ఎవరు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశవ్యంలో ఉన్నాడా, మీ భార్య పరపురుష సహనం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ వివాహం, అత్తాకోళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురువుగారు కుమారస్వామి గారు 3 రోజుల్లో పరిష్కరిస్తారు. 9985520079కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ 3 రోజుల్లో మీ సమస్యని పరిష్కరిస్తారు. ఇంకా ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఎంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఇంకా ముందుగా మీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. అలాగే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ అవ్వాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పాలి. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ రకాల కారణం వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకి అయితే వెళ్ళబోతున్నారు. అలాగే మంచిగా సెటిల్ కూడా అవబోతున్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటు మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశివారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు. ఉద్యోగులు చేసేవారికి ఎటువంటి బాగోగులు వంటి బాగా ఉంటుంది. ఇటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి. అలాగే ఎవరైతే వివాహాలు జరగడం లేదని బాధపడుతూ విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం అనేది బాధపడే వారికి పెళ్ళి అయితే మంచిగా జరుగుతున్నాయి. అన్ని విధాల మంచి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయండి. అలాగే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పాలి. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే మీరు వివిధ కారణాల వల్ల ప్రేమ విషయాలు చెప్పలేకపోవడం కానీ వారికి సంబంధించి బాధపడి మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమకు మీకు ఇష్టం లేదని చెప్పి ఉండొచ్చు. మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా మీరు పెళ్ళి అనేది చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి. అన్ని విధాలకు కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. అంతా కూడా మీరు అనుకున్న వంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి. అత్యంత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఈ రాశివారు ఎప్పుడు కూడా అదృష్టమే కలిసి వస్తుంది. కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సమయం కోసం మీ దగ్గరికి సహాయం కోసం ఎవరైతే వస్తారో వారికి అనుకోకుండా ఎంతో కొంత మీకు ఉన్న దాంట్లోనే దానం చేయండి. మీ జీవితంలో మీరు తప్పకుండా మంచి విజయాన్ని అయితే చూస్తారు. అలాగే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్టు కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోబోతున్నారు. అంటే ముఖ్యంగా గతంలో ఇంటి నిర్మాణం కోసం మధ్యలో ఆపేసినట్లయితే కనుక అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ ఆ అప్పు తీరకుండా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా మీరు ఇంటి నిర్మాణం ఆపేయవచ్చు. అందువలన ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చెయ్యాలి అని మీరు వెయిట్ చేస్తున్నారో ఆ సమయం అనేది ఇప్పుడు రానే వచ్చిందని చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఇంటి నిర్మాణం అయితే పూర్తి చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఎటువంటి ఆలోచన అయితే మీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరిపోతున్నాయి. ఈ మేషరాశి వారి జాతకులు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు. కింద స్థాయిలో ఉన్నవారిని పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరు అదృష్టం రావడం కారణం ఇదే కానీ చెప్పాలి.
మీరెప్పుడు కూడా అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు. ఈ మేషరాశి వారి జాతికి చెందినవారు విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మేషరాశి వారికి చెందినవారు. మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో మొదటి రాశి. లక్షణరీత్యా ఈ రాశి స్థిరమైనది, అనగా ఈ మేషరాశి వారు అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉరికులు, ధోనినీయులు మనకు పెద్దగా కనిపించరు. అత్యంత రీత్యా మేషరాశి జాతకులు జలశుద్ధం అయిన వాళ్ళ బయట పడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. గుమ్మగా వ్యాపారాలు చక్కబెడుతుంటారు. ఏవి జరగపోయి ఏవి జరగని స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ మేషరాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాకుండా అవతల వ్యక్తిని వాళ్ళు ఆకర్షణీయంగా ఉంటారు. ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా అద్భుతాన్ని అయితే చేయాలని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. దీనివల్ల జీవితంలో త్వరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువిస్తారు, అనగా స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. స్నేహితులకి సమయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారికి కష్టకాలు కూడా పంచుకుంటారు. ఈ మేషరాశి జాతకుల వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశి జన్మించిన వారు శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటుందని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువలన ముందు వెనక ఆలోచించకుండా బంధువుల్లోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ మేషరాశి వారు హోదాలోనే చదువుతారు. సమాజాన్ని చూసి భయపడి వీరి గమనిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే సమయం అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా అనుకూల ఖర్చులు చేస్తూనే ఉంటారు. వీరి ఆశ్రమించిన కొందరు తిడుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆవేశన ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాటు మిథ్య మెరకడం వల్ల ఆరోగ్య దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది వ్యవహరించాలి. మేషరాశి వారు తమ జీవిత భాగస్వామి పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అయితే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. మేషరాశి వారికి తనదైన విశ్వాసం ఉంటుంది. ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా మార్పు అనేది తప్పకుండా చూస్తారని చెప్పాలి. అలాగే ఇంకా ఈ మేషరాశి వారికి కెరియర్ పరంగా చూసినట్లయితే కనుక కెరియర్ పరంగా అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది. కెరియర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించవచ్చు ఉన్నారు. ఈ మేషరాశి వారు ఉద్యోగాల్లో మార్పులు జరగవచ్చు. మీరు కొత్త అవకాశాలు అయితే పరిగణలోకి తీసుకుంటారు. అయితే పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అది అవగాహన అవసరం. ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగుపడుతుంది, కానీ ఖర్చులకి క్రమంగా నియంత్రించడం కూడా ముఖ్యం. ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు ఏంటంటే అత్యంత అసభ్య అలవాటు మీకు పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ మేషరాశి వారు ఇంకా వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాల పరంగా అయితే మీరు ఎన్నో లాభాలు అవి కూడా మీకు జీవితంలో మీరు తప్పకుండా చేస్తారు. మీరు వ్యాపారం గురించి ఏమాత్రం కూడా ఆలోచించిన అవసరమైతే లేదు. మీకు ఈ వచ్చే అదృష్టం మాత్రం మీకు అస్సలు వదిలిపెట్టకండి. మీకు ఇదంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి. ప్రేమ విషయాలు కూడా మీకు అంతా కూడా బాగుంటుంది. మీకు ప్రయాణాలు చేయడం కూడా మంచి సమయం అని చెప్పాలి. మీరు ఒక ప్రముఖమైన సమావేశం లేదా స్నేహితుల నుండి విలువైన సూచనలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే అండి, చూశారు కదా మేషరాశి వారు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి రేపటి రోజు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకున్నారు కదా. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.